యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ. భూదాన్ పోచంపల్లి అంటే తెలియని వారు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో భూదాన్ పోచంపల్లికి చరిత్ర ఉన్నటువంటి, యునెస్కో గుర్తింపు ఉన్నటువంటి భూదాన్ పోచంపల్లి నుంచి 13వ వార్డు అభ్యర్థిగా యంగ్ యువకురాలు, అదేవిధంగా ఐఐటి చదువుకుంది పంజాబ్లో, చాలా విద్యావేత్త, చురుకైనటువంటి వ్యక్తి చెరుకు నిఖిత గారు. మరి చెరుకు నిఖిత గారు చూస్తున్నాం. చెరుకు నిఖిత గారిని చాలా యువకురాలు, విద్యావేత్త, ప్రజలకు సేవ చేద్దామని వస్తుంది. బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బరిలో ఉంటుంది. బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో భాగస్వామ్యంగా ఉన్నటువంటి పథకాలను చెప్పకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలను నయవంచన గురి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ పథకాలనే తీసుకొస్తున్నారని చెప్పి చాలా బాధపడుతూ రంగంలో దిగింది. 13వ వార్డు బరిలో ఉంటుంది. 13వ వార్డు సంబంధించి ప్రతి ఇంటికి వెళ్తుంది, ప్రతి ఇంటి ఇల్లు తడుతుంది. అదేవిధంగా ప్రతి ఇంటికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వ పథకాలపై వాటి యొక్క ప్రోత్సాహకాలు ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఏ పథకాలు ఇస్తుందో చెప్తుంది. ఎందుకంటే సరే నిఖిత గారితో మాట్లాడదాం. చెరుకు నిఖిత గారు, చెప్పండి, మీరు ఏ విధమైనటువంటి అంటే మీరు ఇంత చదువుకొని ఐఐటి చేసి యొక్క కౌన్సిలర్ బరిలో నిలిచారు, మరి ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? అదేవిధంగా మీ కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి పథకంలో కూడా భాగస్వాములు అయి ఉంటారు, మరి ఎందుకు చేరలేకపోతారు ప్రతి ఇంటి గడపకు? మరి వాళ్ళు ఏమంటారు ఓటర్లు మిమ్మల్ని, మీరేం అడుగుతున్నారు? అలా ముఖ్యంగా మేము ఇంత చదువుకొని కూడా కౌన్సిలర్ పాలిటిక్స్ లోకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, నార్త్ ఇండియాలో స్వీపింగ్ మెజారిటీతో గెలుస్తున్న బీజేపీ సౌత్ ఇండియాకి రాలేకపోతుంది. సౌత్ ఇండియాలో చాలా స్ట్రగుల్ అవుతుంది. ఏంటి అని ఒక చిన్న అనాలిసిస్ చేస్తే మనందరికీ తెలిసిన విషయాలే బయటపడతాయి. ఏంటంటే నార్త్ ఇండియాలో జనాలు మేనిఫెస్టో చూసి, ప్రాపర్ పొలిటికల్ పార్టీస్ చేసే ప్రామిసెస్ చూసి మాత్రమే ఓటేస్తున్నారు. కానీ సౌత్ లో ఉన్న పొలిటికల్ పార్టీస్ జనాలని మభ్య పెట్టడానికి ఎలక్షన్స్ ముందు ఫేక్ ప్రామిసెస్, ఫ్రీబీస్, నోటికి ఓటు అనేది మన దగ్గర చాలా పాపులర్, మనందరికీ తెలిసిందే. ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయడం వల్ల జనాలు ఎలక్షన్స్ ముందు మాత్రం ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఈ పార్టీస్ ని ఎంచుకొని తర్వాత 5 సంవత్సరాలు బాధపడుతున్న విషయం మనం ఇప్పటివరకు చూసిందే. ఒక పార్టీ తర్వాత ఒక పార్టీని ఎంచుకుంటున్నాం, బాధపడుతున్నాం, అది మనం చూసిందే. నార్త్ ఇండియాలో వచ్చిన 60 సంవత్సరాలు గెలిచిన కాంగ్రెస్ ని బీజేపీ ఓడించిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ తేరుకోలేకపోతుంది. ఎప్పటికైనా సౌత్ ఇండియాకి బీజేపీ రావాల్సిందే, అది వస్తుందని అందరం నమ్ముతున్నాం. అది మేబీ మన పోచంపల్లి వార్డ్ నంబర్ 13 నుంచే స్టార్ట్ అవుతుందేమో, మన పోచంపల్లి నుంచే స్టార్ట్ అవుతుందేమో. సో ఇది బీజేపీని సౌత్ ఇండియాకి తీసుకురావాలి. బీజేపీ ద్వారా ఉన్న మనకు కలిగే లాభాలన్నింటినీ ప్రచారం చేయాలని మాత్రమే. చదువుకున్నా గానీ, నేను జాబ్ చేస్తున్నా గానీ ఇక్కడికి వచ్చిన పాలిటిక్స్ లోకి దిగడానికి ముఖ్య కారణం ఇదే. ఇంకా ఈసారి బీజేపీ పోచంపల్లి పార్టీవేత్తలందరూ యూత్ కి చాలా ప్రోత్సహించి యూత్ ని ముందుకు దించారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే, మన దేశాన్ని ప్రాపర్ గా ప్రమోట్ చేయడానికి యూత్ చాలా అవసరం. అందుకోసమని యూత్ చేతుల్లో, మన ఫ్యూచర్ ని యూత్ చేతుల్లో పెట్టకపోతే ఇంకెవరి చేతుల్లో పెడతామండి. అందుకోసమే యూత్ కి చాలా సపోర్ట్ చేస్తుంది. నిఖిత గారు, ప్రధానంగా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ అధికారంలో ఉంది. మీరే అంటున్నారు నార్త్ లో మొత్తం కూడా బీజేపీ జెండాలు ఎగురుతుంటాయి. సౌత్ విషయానికి వస్తే మాత్రము ఉచిత పథకాల వల్ల, వారి యొక్క నయవంచన పథకాల వల్ల మొత్తం కూడా మీరే అంటున్నారు నోటుతోటి ఓట్లు వేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో వచ్చింది. మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు చేశారు, ఇప్పుడు 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో. ఆ 2 ప్రభుత్వాలు చేసింది శూన్యమేనా అంటే అప్పుని పెంచే వస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ లో కొన్ని మాత్రం నెరవేరుస్తున్నారు. దాని వల్ల యాక్చువల్ గా ఎంత లాభం అయింది, ఎంత నష్టమైందో చూసుకుంటే, ఇల్లాజికల్ పథకాలు, నిజంగా ఎంపవరింగ్ పథకాలు ప్రవేశపెట్టకపోవడం వల్ల అప్పు ఎంత పెరుగుతుంది అనేది చూడాలి. వాళ్ళు ఎంత ఇస్తున్నారని మాత్రమే కాదు, అప్పు ఎంత పెంచుతున్నారు, అంత అప్పు పెరగడం న్యాయమేనా అన్నది ఒకటి చూడాలి. సెకండ్ థింగ్, మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన దానికి దాని మీద కొంత ఏదో వారి కొంత మాత్రం అడిషన్ చేసి అది మేము స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్నామని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఇంకా ఇది చూసుకుంటే రీసెంట్ గా ఏదో వీడియోలో విన్నా నేను, సొమ్మొకటిది సోకొకటిది అన్నట్టు ఎవరో పెద్దవారు చెప్పారు. అదే జరుగుతుంది ఇక్కడ. మొత్తం యాక్చువల్ గా అందరికి అవసరమయ్యే పథకాలు బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేస్తుంటే దానిపైన స్టేట్ గవర్నమెంట్ ఏదో కొద్దిగా యాడ్ చేసేసి ఇది మా పథకాలు అని ప్రవేశపెట్టడం సరికాదు. అంటే
ప్రతి పథకములో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఈ రెండేళ్లలో కొన్ని పథకాలు ఉన్నాయి. ఉదాహరణకు చూసుకున్నట్లయితే సన్న బియ్య కార్యక్రమే కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి అంటే సీసీ రోడ్లు వర్క్సే కావచ్చు, అదేవిధంగా గ్రామీణ అభివృద్ధి కోసం చేసే పనులలో ప్రతి పనులలో కూడా కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉంటుంది కదా. ఇవన్నీ చేసి మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పేరు చెప్పుకుంటుంది కదా, గొప్పగా చెప్పుకుంటారు కదా. ప్రధానంగా మరి ఇలాంటి కార్యక్రమాలు మీరు ఏ విధంగా తీసుకుంటారమ్మా? సో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సన్న బియ్యం కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అన్ని ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వస్తున్నాయి. దానిపైన వారి పేరు చపాయించి మాత్రమే మన రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. బేసికలీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పనుల్ని జనాల వరకు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అని వారి వరకు చేరడం లేదు ఆ ఇన్ఫర్మేషన్. అది మేజర్ థింగ్. జనాలందరూ కళ్ళు తెచ్చుకోవాలి. ఇంకా వన్ మోర్ థింగ్ మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్న కరెంట్ ఉన్న లోకల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రజాసేవ, మనం కొనే పప్పు ఉప్పు మీద మనం పే చేసే టాక్సెస్ మన వరకు చేరవేయడానికి ఎలక్షన్ కి ముందు మాత్రం నోట్లని ఏదో ఒక మభ్య పెట్టి నోటికి ఓటుతో మన ఓట్లని కొనేసి, ప్రజాసేవ అయితే నోట్లను కొనాల్సిన అవసరం ఏం లేదండి. సో ప్రజాసేవ కాకుండా తర్వాత మన ట్యాక్స్ డబ్బులు వాళ్ళ జేబులోకి, ఎవరైతే తన జోబు నుంచి ఒక నోటు కోసం ఒక ఓటు అయితే తీస్తున్నారో అక్కడే ప్రజాసేవ ఆగిపోయింది. అదొక బిజినెస్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అయింది. ఆ ఇన్వెస్ట్మెంట్ కోసం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ మన ట్యాక్స్ డబ్బుల్ని వాళ్ళ జేబుల్లోకి సీక్రెట్ గా డైవర్ట్ చేసుకుంటున్నారు. సో దీన్ని అరికట్టాలంటే బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా రావాల్సిందే. మనం అనుకోవచ్చు ఒక కౌన్సిలర్ వల్ల ఏమవుతుంది, ఒక ఓటు వల్ల ఏమవుతుంది అని. ఎక్కడో ట్రంప్ గెలిస్తే ఇక్కడ బంగారం ధరలు పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి. మన పక్కన రాష్ట్రంలో తీసుకుంటే ఒక గవర్నమెంట్ వచ్చినప్పుడు డెవలప్మెంట్ ఎలా ఉంది, ఇంకొక గవర్నమెంట్ వచ్చినప్పుడు గవర్నమెంట్ ఎలా ఉందో మనకు తెలిసిందే. అలానే మనము చిన్న పెద్ద పాలిటీషియన్ అని కాకుండా మనం ఎంచుకునే మన వాయిస్, ఒక పాలిటీషియన్ అంటే మనం ఎంచుకునే మన వాయిస్, ఒక చిన్న పాలిటీషియన్ అవ్వచ్చు, పెద్ద పాలిటీషియన్ అవ్వచ్చు, ఒక కౌన్సిలర్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరు మన లైఫ్ ని ఎఫెక్ట్ చేస్తూనే ఉంటారు. సో చెరుకు నిఖిత గారు విద్యావేత్త, ఎందుకంటే ఒక ఐఐటి చేశారు, మీకు అన్ని తెలిసినటువంటి వ్యక్తిగా మీరు ప్రచారానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఓటర్లను ఏమని అడుగుతున్నారు, వారి ఓటర్లు మిమ్మల్ని ఏమని కోరుకుంటున్నారు? ఎందుకంటే మీరే చెప్పారు ఉచిత పథకాల వల్ల చాలా నష్టపోతున్నప్ప లాభం లేదంటారు కదా. మరి ప్రధానంగా వారు మిమ్మల్ని ఏమని అడుగుతున్నారు, వారు మీతో ఏమి చెప్తున్నారు, మీరు వారికి ఏమని హామీ ఇస్తున్నారు? బీజేపీని ఎంచుకోవడం వల్ల వాళ్ళకి కలిగే లాభాలను వివరిస్తున్నాం. వారు యూత్ ని ఎందుకు ఎంచుకోవాలి. ఈ మధ్య చూసుకుంటే యూత్ అసలు పాలిటిక్స్ లోకి రావడం పక్కన పెడితే పోలింగ్ కూడా కంప్లీట్ గా ఫిల్ అవ్వట్లేదు. యూత్ మా ఓటుతో ఏం మారుతుంది. యూత్ కి ఉన్న పాలిటీషియన్స్ పైన నమ్మకం పోయింది. ఎందుకు పోయిందంటే లోకల్ లీడర్స్ చేసిన పనుల వల్ల, ఇప్పటివరకు ఇచ్చిన ఫేక్ ప్రామిసెస్ వల్ల, ఫేక్ హామీల వల్ల యూత్ కి నమ్మకం పోయింది. మళ్ళీ యూత్ కి నమ్మకం రావాలన్నా, దేశం ముందుకెళ్లాలన్నా దేశాన్ని తీసుకెళ్లి యూత్ చేతిలో పెట్టాలి, సరైన నాయకులను ఎంచుకోవాలి అని వారికి వివరిస్తున్నాం. అందరూ అదే పేజ్ లో ఉన్నారు. అందరూ చైతన్యవంతులు. ఈ మధ్య ఇప్పుడు చైతన్యవంతులుగా మారుతున్నారు. అందరికీ అర్థం అవుతుంది కూడా బీజేపీని ఎంచుకోవడం వల్ల వాళ్ళకి కలిగే లాభాలు, వేరే పార్టీల వల్ల వాళ్ళకి కలిగే నష్టాలు. అందరు ఇప్పుడే కళ్ళు తెరుచుకుంటున్నారు. స్పందన చూస్తే బాగుందండి. బీజేపీ ఇప్పుడు పుంజుకుంటుంది. మనందరికీ తెలుసు, ఎప్పటికైనా సౌత్ ఇండియా కానీ మొత్తం ఇండియాలో బీజేపీ రావాల్సిందే. అది మనందరికీ తెలుసు. టైం పట్టొచ్చు, కానీ అది ఈసారి కల్లా మేము ఆ టైం ని తగ్గియాలనే చూస్తున్నాం. ఈసారి డెఫినెట్లీ బీజేపీ మెజారిటీతో విన్ అవ్వాలి. బయట చూస్తుంటే టాక్ కూడా అలానే ఉంది. నా పేరు నిఖిత చెరుకు, డాక్టర్ ఆఫ్ చెరుకు రాములు. భూదాన్ పోచంపల్లి 13వ కౌన్సిల్ తరపున బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. దయచేసి యూత్ ని ఎంకరేజ్ చేసి బీజేపీకి సపోర్ట్ చేస్తూ, అది మనందరి మంచి కోసమే కాబట్టి ఓటు వేసి గెలిపించండి. బీజేపీ కమలం పువ్వు గుర్తు, 2వ సీరియల్ నంబర్. చూస్తున్నాం, మార్పు రావాలి. మార్పు కోసమే నేను రాజకీయంలోకి వచ్చాను. ఎందుకంటే ఐఐటి చదువుకొని ఉన్నత ఉద్యోగం చేయాల్సినటువంటి పరిస్థితుల్లో నేను రాజకీయంలోకి వచ్చాను. ఇదే 13వ వార్డు నుంచి నేను బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బరిలో ఉంటున్నాను. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తాను. యువకుల కోసం, యువతుల కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటాను. యువతనే చాలా కీలకము ఈ దేశానికి, కాబట్టి ఆ యువతకు నుంచి స్టార్ట్ చేస్తాను. నేను ఒక యువకురాలిగా, ఒక విద్యావేత్తగా బరిలో ఉంటున్నాను. మా తండ్రి గారు చెరుకు రాములు గారు చాలా బీజేపీలో చాలా సీనియర్ నాయకులు, అదే విధంగా మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, సీనియర్ నాయకులు కూడా నా ప్రచారానికి రావడం జరిగింది. ఖచ్చితంగా భూదాన్ పోచంపల్లి 13వ వార్డులో బీజేపీ పార్టీ బలపరిచిన నిఖిత చెరుకు గారికి ఓటు వేసి గెలిపించినట్లయితే ఖచ్చితంగా నేను అనుకున్నటువంటి పనులను చేస్తాను. నేను ప్రజాసేవ చేయడానికే వచ్చాను, నా సొంత లాభం కోసం రాలేదు. కాబట్టి ఖచ్చితంగా నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి నిఖిత గారు కోరుకుంటున్నారు.
భూదాన్ పోచంపల్లి ప్రజలు మరి 13వ వార్డుకు సంబంధించి బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని చెప్పి వారి తండ్రి గారు అయినటువంటి చెరుకు రాములు గారు కోరుతున్నారు. ఎందుకంటే చెరుకు రాములు ఎప్పటి నుంచో బీజేపీలో ఉన్నారు. మరి వాళ్ళ కూతుర్లు కూడా ఈ కూతురు నిఖిత కూడా సేవ చేయడమే లక్ష్యంగా ముందుకొచ్చింది. కాబట్టి ఈ ప్రజలైతే ఖచ్చితంగా నాకు ఓటేయాలని చెప్పి నిఖిత గారు కోరు. ఇది ఇక్కడ అరుణ్తో శరత్, భూదాన్ పోచంపల్లి 13వ వార్డు.